దుర్గా గణపతి ఏంటంటే దుర్గతి లేకుండా చేసేవాడు. అంటే మనం వెళుతున్న క్రమంలో అక్కడి నుంచి అంటే ఆ స్థాయి నుంచి జారి కింది స్థాయికి వెళ్ళిపోకుండా ఏ స్థాయిలో అయితే వెళ్ళిపోతూ ఉంటామో అదే స్థాయి కొనసాగేట్టుగా అనుగ్రహించేటువంటి గణపతి దుర్గా గణపతి. తర్వాత దూర్వా గణపతి అన్నారు. దూర్వా దుస్వప్న నాశిని అని చెప్పి గరిక అంటే గణపతికి చాలా ఇష్టం కాబట్టి అటువంటి గరిక చక్కగా సమర్పణ చేస్తూ ఆ దూర్వా గణపతిని ఆరాధన చేసినట్లయితే చెడు కళలు కానీ దుష్ట ఏవైతే మనకు కళలు వస్తూ ఉంటాయో వాటిని అన్నిటినీ కూడా తీసివేసేవాడంట ఈ యొక్క దూర్వా గణపతి. తర్వాత వరద గణపతి. వరం దదాదీతి వరద. వరం ఇవ్వడానికి చక్కగా ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండి అనుగ్రహించేటువంటి వాడు. చేతిలో కుడుము పట్టుకొని చక్కగా ఆ కుడుము అంటే ఆయనకు చాలా ఇష్టం కాబట్టి కుడుము పట్టుకొని ఉండేటువంటి అభయముద్రను ధరించినటువంటి వాడు ఈ యొక్క శ్వేతార్క ఈ వరద గణపతి. తర్వాత దశభుజ గణపతి అన్నారు. దశభుజ గణపతి అంటే గణపతి యొక్క అవతారాల్లో విశ్వరూప అవతారం అన్నమాట. అంటే చాలా పెద్దదైనటువంటి అవతారం దశభుజ గణపతి అవతారం కాబట్టి ఈ గణపతి విశేషమైనటువంటి ఫలితాలు, నాగదోషాలు, సర్పదోషాలు, కాలసర్పదోషాలు, జాతక దోషాలు, గ్రహ దోషాలన్నీ కూడా తొలగించేటువంటి వాడు దశభుజ గణపతి. తర్వాత చిట్ట చివర శ్వేతార్క గణపతయే నమః. శ్వేతార్క గణపతి ఏంటంటే తెల్ల జిల్లడు చెట్టు కింద వేరేదైతే ఉందో ఆ వేరు తొండం ఆకృతిలో వస్తుందంట. అంటే శ్వేత తెల్ల జిల్లడు చెట్టు సాక్షాత్తు గణపతి స్వరూపం శ్వేతార్కం. అటువంటి గణపతిని ఎవరైతే ఉపాసన చేస్తారో వాళ్లకు ఆ మంత్రంలోనే చెప్తారు. సర్వగ్రహాన్ని చింది చింది, సర్వవజ్రాన్ని స్ఫోటజ స్ఫోటజ, సర్వశత్రువును ఉచ్చాటజ ఉచ్చాటజ, సర్వసిద్ధిం గురు గురు, సర్వకార్యాన్ని సాధన సాధన. అంటే మనకెవరైనా చెడు చేసినట్లయితే ఆ చెడు నుంచి కూడా దోషాన్ని తొలగించేటువంటి వాడు. అంతేకాకుండా శత్రు బాధలు లేకుండా అనుగ్రహించేవాడు. అన్ని కార్యాలు సాధింపజేసేటువంటి వాడు శ్వేతార్క గణపతి. ఒకసారి ప్రార్థన చేస్తూ స్వాహ అన్నప్పుడు సమర్పణ చేస్తూ ఉండాలి. శ్వేతార్క గణపతి.